అని మాకు కుమ్మరిస్తూ అయ్యా దయ చూపించమని వేడుకుంటున్నాను. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రభా. నా తండ్రి అని మా ప్రభా, మట్టి పాత్రలను దేవా నీ చేతిలో మహిమ కలిగిన దేవా నీ చేతిలో బంగారు పాత్రలుగా వాడుకోమని ఈ బలిపీఠాన్ని నా కొరకు మీరు నిర్మించమన్నావు ప్రభా. ఎందుకంటే ఈ భూమి మీద మానవుల ఆ మంటి బలిపీఠం నిన్ను జ్ఞాపకం చేసుకుంది ప్రభా. మేము కూడా తండ్రి భూమి మీద అనేకమైన బలిపీఠాలు కట్టి నీ మహిమను నీ యొక్క వాత్సల్యతను కరుణను అయ్యా విస్తరింప చేయటానికి వ్యాపింప చేయటానికి సహాయం చేస్తూ రండి అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షించినావు. ఇంకా ఇట్టి రక్షణ భాగ్యం లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు అయ్యా. చిన్న బిడ్డలు యవనస్తులు కూడా నిన్ను ఎరిగి నీ మహిమను తెలుసుకోవటానికి ఈ పరిచరణ ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభువా. నీ దయను అనుభవించే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభువా. ఇంకెంతమంది నీ కృపకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరి రక్షణ కొరకై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను. కృప చూపించండి. రాగలిగిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. సమయం ఎంతో దీవెనకరంగా చేయమని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 120 పాడదాము. పాటల్లో సహాయం చేయడానికి శాంతక్క, నటరాజక్క రండి. పాట సంఖ్య 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధుల కరెంట్ మెరుగు వాచని సుజగతిన్ పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచెన్, నిత్య జీవమునిచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్, నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్, నమ్రతతో దీనుడై
పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పాట సంఖ్య 604, పాత దాంట్లో 509. 604, 509. పరమా జీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో నుండ. పరమా జీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో నుండ. పరమా జీవము నాకు నివ్వ, తిరిగి లేచెను నాతో నుండ. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసు
లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం అందరం చూద్దాం. లూకా సువార్త 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ లేఖన భాగాలను విరచి మా కొరకు ఆశీర్వదించి తృప్తిగా పంచిపెట్టయ్యా. ప్రభా, నీ వాక్యం మాకెంతో అవసరం ప్రభా. ఈ భూమి మీద అయ్యా మేము కూడా స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీలుగా అయ్యా జీవించి ఎదుగునట్లు ప్రభా, మా పితరుల జీవితాలను ప్రభా మా ముందుండి ప్రభా సమాజంలో సంఘములో ఈనాటికి కూడా తండ్రి ఆశీర్వదింపబడిన స్త్రీలుగా బహుతరాలకు సంతోష కారణంగా ఉన్న స్త్రీల జీవితాలను మేము ధ్యానించుకొనుచుండగా నాతో మాతో మాట్లాడయ్యా. అయ్యా నా తండ్రి, యుగాంతమున్న మాకు బుద్ధి తెచ్చుకొని నడుచుకోవడానికి వారు అడుగుజాడలు ఎంతో మాదిరిగా ఉన్నాయి ప్రభా. మేము వాటిని అనుసరించి నడుచుకున్నట్లు నీ కృపనివ్వండి. మాతో మాట్లాడుతూ రండి. రాగలిగిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా నీ ఏర్పాట్లో ఉన్న బిడ్డలను నడిపించండి. మా అందరికీ కూడా తండ్రి నీ వాక్యం ఎంతో అవసరం. కృప చూపించమని అయ్యా. ఎంతో గొప్ప దేవుడు తండ్రి. యెహోవా నిస్సి ఎడల చేస్తున్న ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ గనపరుస్తూ గ్రామాల్లో పరిచర్య కూడా దీవించమని, అభివృద్ధి చెందించమని యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. ఏంటది? స్త్రీలలో ఆశీర్వాదం. గుర్తుందా? ఎవరిని చూసుకుంటున్నాం మనం? ఆశీర్వదింపబడిన స్త్రీ ఎవరు ఉన్నారు? ఎవరిని చూసుకుంటున్నాం? గుణవతి అయిన భార్య కదా. ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా, ముత్యము కంటే అమూల్యమైన స్త్రీగా ఆమె లక్షణాలు మనం చూసుకున్నాం. ఏంటి గుర్తున్నాయా? చెప్తారా? నమ్మకస్తురాలు. ఇంకా పోయిన వారం మనం చూసుకున్నాం ఒక మాట. ఏంటది? అంతకుముందు వారం యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఎందుకు ఆమె కొనియాడబడింది అంటే, దేవుడు అంటే ఆమెకేముంది? ఎవరు కొనియాడబడతారో కూడా మనము చూసుకున్నాము. గుర్తున్నాయా కొన్నన్నా? ఎందుకు? కొర్నేలి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న. ఇంకా శతాధిపతి గుర్తులేదా? ఇంకా దేవుని చేత మనం కొనియాడబడాలి అంటే రెండొచ్చిన ఇంకా రావాలి. పేతురు పత్రిక పేతురు 1:7. ఏముంది అక్కడ? విశ్వాసము మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే అప్పుడు ఏమొచ్చిద్ది? ఘనత వచ్చిద్ది, మెప్పు వచ్చిద్ది, మహిమ వచ్చిద్ది. అంటే విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనకి ఘనత కలిగిద్ది అన్నమాట. ఇంకా పుట్టు జక్కయ్య
అంటే అది ఉదాహరణ, పొట్టి చెక్కని ఉదాహరణగా చూసుకున్నాం. అసలు ఆ మాట రావాలి. ఎప్పుడు మనం దేవుడి ఎదుట ఘనత పొందుతామంటే మనకున్న దాంట్లో మనము ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలి. ముఖ్యంగా పేదలను మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు అనమాట. అర్థమైందా? పేదవాళ్ళకి ఇస్తే దేవుడు, చూడండి మత్తయి సువార్త 25 అధ్యాయంలో మీకు చదివించాను కదా, నేను ఆకలి కొని ఉంటే మీరు నాకేం పెట్టారు, నేను దప్పికొని ఉంటే మీరు నాకేమి ఇచ్చారు, దాహం ఇచ్చారు, ఇంకా వస్త్రాలను ఇచ్చారు, నేను దిగంబరినైనప్పుడు వస్త్రాలను ఇచ్చారు, ఇంకా నేను రోగినైనప్పుడు నన్ను మీరేం చేశారు? పరామర్శించారు, ఇంకా నేను చెరసాల్లో ఉండగా మీరు నన్ను చూడవచ్చితిరి అన్నాడు. అంటే మనము చేతనైన సహాయం అక్కర్లో ఉన్నవారికి చేయాలి. అప్పుడే దేవుడి దగ్గర నుంచి మెప్పు పొందగలుగుతాం. ఏదో యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, దీవెనలు పొందాం కదా, ఇది చాలులే మన జీవితానికి, ఏ కాడికి తీసుకోవటమే కానీ ఇవ్వటము తెలియదు అనుకో, మనకి దేవుడి దగ్గర మెప్పు రాదు. దేవుడి దగ్గర మనం మెప్పు పొందాలి అంటే మనకంటే పేదవారికి మనం అప్పులు చేసి సహాయాలు చేయొద్దు మీరు, మనకున్న దాంట్లో. అర్థమైందా? ఒకసారి ఒక సిస్టరు, మంచి బిలీవర్ అక్క, ఆమె పక్కన ఒక ఆమె వచ్చి అప్పడిగిందని ఈమె మెడలో ఉన్న తాడు బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చి ఆమెకు సహాయం చేసిందంట. ఇప్పుడు వాళ్ళ ఆయనకి రక్షణ లేదు, ఊరుకుంటాడా? అంతొద్దు, నీ దగ్గర ఉన్న దానిలో సహాయం చెయ్యి. నీకంటే పేదవారిని జ్ఞాపకం చేసుకో, అక్కర్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, నిస్సహాయతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, ఒంటరితనంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడి దగ్గర నీకు మెప్పు కలిగిద్ది. స్వార్థంగా బ్రతికావనుకో, ఎవరు ఏమైపోయినా నాకు ఇష్టమే, ఎవరేమిదైనా నాకు ఇష్టమే, నేను బాగుంటే చాలు, నా స్థితి నాదే అన్నావు అనుకో, దేవుడి దగ్గర మెప్పు రాదు. దానికి ముందు ఇంకోటి చెప్పా, దేవుడి దగ్గర మెప్పు రావాలి అంటే మనకి దానికి ముందు మత్తయి సువార్త 25 అధ్యాయంలోనే దానికి ముందు ఇంకోటి ఉంది, అది చెప్పండి. తీర్పు తీర్చుకో కాదు, బడా నమ్మకమైన, ఎప్పుడన్నాడు? తలాంతులను ఏం చేయాలి? తలాంతులను అధికం చేయాలి, తలాంతులను వాడాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. ఎవరు అనేకులను యేసువైపు త్రిప్పెదరో వారే ఆకాశంలో జ్యోతుల్లాగా ఉంటారు. అంటే నీకున్న తలాంతుల్ని ప్రభు కొరకు వాడాలన్నమాట. దేవుని కొరకు మనం మన తలాంతులు వాడకుండా దేవుడి దగ్గర నుంచి మెప్పు పొందలేం. ప్రతి మనిషికి ఓ తలాంతు ఇచ్చాడు దేవుడు, ప్రతి మనిషికి ఓ తలాంతు. కొంతమందికి పరిచర్య చేసే తలాంతు ఇచ్చాడు, కొంతమందికి ఆత్మలు సంపాదించే తలాంతు ఇచ్చాడు, కొంతమందికి ఏమో చక్కగా మాట్లాడి అనేకులను ఆకర్షిస్తారు ఆ తలాంతు ఇచ్చాడు, కొంతమందికి ఏమో మంచిగా పాటలు పాడతారు, పాటలు పాడే తలాంతు ఇచ్చాడు. ఏ తలాంతు ఇచ్చాడు? కొంతమంది భలే ఆదరిస్తారు. ఎంత ఆదరిస్తారంటే వాళ్ళని తల్లి అని అంటారనమాట అందరూ. అదొక తలాంతు. కొంతమంది మాట్లాడితేనేమో కొట్టబుద్ధి అయింది, కొంతమంది మాట్లాడితేనేమో పెట్టబుద్ధి అయింది. అర్థమైందా? కొంతమందికి ఎంత ఆదరణకరమైన మనసు ఉండిద్దంటే సేవకులు కూడా వెళ్ళి కాసేపు కూర్చొని కడుపులో బాధ చెప్పుకుందాం అని అనుకుంటారు. అంత ఆదరించే మనసు ఉండిద్ది, తల్లుల్లాంటి మనసు. అదొక తలాంతు. ఇంతకు నీకు ఏ తలాంతు ఇచ్చాడు? అది వాడుకోవాలి. దేవుడు పరిచర్యలో సోమరిపోతులని దేవుడు ఎన్నడూ మెచ్చుకోడు, గుర్తుపెట్టుకోండి. నీకు ఇచ్చిన తలాంతుని అది ఏ రకంగా అయినా సరే ప్రభు కొరకు వాడు, కష్టపడు. అర్థమైందా? ఈ ముగ్గురిని పిలిచాడు దేవుడు, తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. పాపం వీడు చెయ్యలేడని ఎన్ని ఇచ్చాడు? వీడు చేయగలిగిన వాళ్ళకి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. కానీ ఆ ఒక్కటిచ్చినా కూడా వీడు చేయలేకుండా నిద్రపోయాడు. వీళ్ళకు మెప్పు ఉండిద్దే దేవుడి దగ్గర? దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే దేవుడి కొరకు కష్టపడాలి. మహిమలో దేవుడి దగ్గర మనం నిలబడినప్పుడు, ఆయన ఎదురుగా నిలబడినప్పుడు, బడా నమ్మకమైన మంచి ఏ తలాంతు ఇచ్చాడో, ఏ బాధ్యత ఇచ్చాడో దానిలో మనం కష్టపడినప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. అంతే కదా? భర్త డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి
భార్యలు, ఇంటి దగ్గర ఉన్న భార్యలు చక్కగా నిద్రపోయారనుకో, ఎక్కడంట్లో అక్కడ పెట్టి, ఎక్కడ కసువు అక్కడ పెట్టి, అన్నం వండకుండా, కూర వండకుండా, తినటానికి ఏమీ చేయకుండా, ఏం పని చేయకుండా ఇంట్లో హాయిగా నిద్రపోయారనుకో. ఇప్పుడు నిద్ర కూడా పోవటంలా. ఇప్పుడు అందరూ ఏం చూస్తున్నారు? ఫోన్లు వచ్చేసినాయి, మనుషులు నిద్ర కరువు అయిపోయింది. ఈ ఫోన్లు వచ్చి ఫోన్ చూస్తూ ఉన్నారనుకో, నీ భర్త నిన్ను మెచ్చుకుంటాడా? మరి దేవుడు ఎలా మెచ్చుకుంటాడు మనల్ని? ఆయన కొరకు కష్టపడకుండా, ఆయన కొరకు ఏదో ఒకటి సంపాదించకుండా ఆయన ఎదురుగా మనం ఎలా నిలబడతాం? కాబట్టి ముత్యము కంటే అమూల్యమైన స్త్రీలుగా మనం ఉండాలి అంటే, అమూల్యమైన వారముగా మనం ఉండి, ఆనాడు ఆ స్త్రీ ఎలా కొనియాడబడిందో మనం కూడా కొనియాడబడాలి అంటే ప్రభు కొరకు కష్టపడాలి. మన తలాంతులను వాడాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన మనకు ఉండాలి. అర్థమైందా? ఆ తపనే మనల్ని దేవుడు మెచ్చుకునేటట్టు చేసిద్ది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయానికి రండి. ఇదే మాట, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. ఎవరిమే? చదువుదాం వచనం మళ్ళీ. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం చదవండి అందరూ. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. చాలు. ఎవరిమే? నా కరెక్ట్ ఆన్సర్ రావటల్లా. మరియా. ఎవరన్నారు ఈ మాట? ఎలిజబెత్ అంది. ఇప్పుడు క్లారిటీగా ఉందా? ఎలిజబెత్ అంది. ఎవరిని అంది అంటే మరియని అందనమాట. ఇప్పుడు క్లారిటీగా ఉందిగా. మరియని ఎలిజబెత్ ఎలా అందంటే పరిశుద్ధాత్మతో నింపబడి అందనమాట. అర్థమైందా? పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకంది ఆ మాట? ఎందుకు మరియ స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీ అయింది? ఆమె మరియ కూడా తన గురించి తను చెప్పుకుంటా ఏమందో చూడండి. 49వ వచనం చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. అన్ని తరముల వారు నన్ను ఏమంటారు? ఇప్పటికి ఎన్ని తరాలైనవి? కొన్ని డినామినేషన్స్లో అయితే మరియను అసలు ప్రార్థన కూడా మరియ పేరటే చేస్తారు. విగ్రహం కూడా పెట్టుకుంటారు. వాస్తవంగా పాపం మరియమ్మకి ఏం సంబంధం లేదు. ఆమె అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి శిష్యులందరితో కలిసి ఏక మనసుతో ఏం చేస్తుంది? ఆమె ప్రార్థన చేస్తుంది. అర్థమైందా? పాపం మరియకి విగ్రహారాధనకి సంబంధం లేదు. కొంతమంది అలా సృష్టించారు. కానీ అన్ని తరాల్లో కూడా మరియ ధన్యురాలయ్యింది, ఆశీర్వదింపబడిన స్త్రీ అయింది. ఎలా అయింది? ఎందుకయింది? దేవుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడనమాట. యేసుప్రభు ఈ భూమి మీద రావటానికి ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఒక సందర్భంలో చిన్న బిడ్డలందరూ కూడా సర్వోన్నతునికి జయము జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునగాక అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తుంటే చిన్న పిల్లల నోళ్ళు మోయించాలని శాస్త్రులు పరిసయ్యులు ప్రయత్నించేప్పుడు ఆయన ఒక మాట అంటాడు, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి. వాస్తవంగా యేసుప్రభు రావటానికి గర్భం అవసరము లేదు. కానీ భూమి మీదకి శాపం ఎవరి ద్వారా వచ్చింది? ఏ మనిషి? స్త్రీ మోసపరచబడింది అన్నమాట. ఎవరి చేతిలో మోసపరచబడింది? సర్పము చేతిలో మోసపరచబడింది. మన సిస్టర్స్ మీటింగ్లో కూడా చదువుకున్నాం కదా. భూమి మీద పసిపిల్లలు యవనస్తులు లేకుండా సాతాను ఆలోచన చేస్తుంటే దేవుని ఆలోచన ఏంటంటే ఈ చిన్నవాణిలో ఒకడైనను నశించుడు దేవుని చిత్తము కాదు. అలానే స్త్రీ ద్వారా స్త్రీని సాతాను మోసపుచ్చి శాపాన్ని భూమి మీదకి తెస్తే పాపం అనేది ఏలుబడి చేస్తుంటే అదే స్త్రీ ద్వారా దేవుడు ఈ భూమి మీదకి ఆశీర్వాదాన్ని తేవాలని కోరుకున్నాడు. భూమి అంతా ఎతికాడు అనమాట. ఎతికినప్పుడు ఒక స్త్రీ కనబడింది. ఎవరామె? మరియ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనము ఎవరన్నా అన్నారనుకో, మీ ద్వారానే పాపం వచ్చింది అంటే ఇప్పుడు మనం ధైర్యంగా చెప్పొచ్చు, యేసుప్రభు ఈ భూమి మీదకి రావటానికి, రక్షకుడి భూమి మీదకి రావటానికి స్త్రీ గర్భాన్ని
కోరుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప భాగ్యం అది. ఆమె ఎన్నుకోబడిన స్త్రీ అన్నమాట. ఎవరు ఆమె చెప్పండి? ఒక్క మరియే ఎన్నుకోబడిన స్త్రీనా? మనం ఎన్నుకోబడిన స్త్రీలము కాదా? ఎన్నుకోబడిన స్త్రీగా రక్షణ మార్గానికి ఈ భూమి మీద, రక్షణ మార్గాన్ని ఈ భూమి మీద తేటానికి ఫస్ట్ వరుసలో ఉంది. పాత నిబంధనకి రక్షణ మార్గం పాత నిబంధనలో లేదు. యేసు ప్రభువారు ఇక్కడ నుంచి రక్షణ మార్గం నుంచి, అయితే వాళ్ళకు స్వార్థ ప్రకటింపబడలేదంటే ప్రకటింపబడింది. అయితే యేసు ప్రభువారు నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చే రక్షణ మార్గం ప్రారంభానికి మొట్టమొదటి స్త్రీ ఎవరు? మొట్టమొదటి ఎన్నుకోబడిన స్త్రీ ఎవరు? మరియా. రక్షణ ఈ భూమి మీదకి రావటానికి ఎన్నుకోబడిన స్త్రీ ఎవరు? మరియా. అయితే మనం కూడా ఎన్నుకోబడిన స్త్రీలమా కాదా? ఎన్నుకోబడిన స్త్రీలమే. యేసు ప్రభువుని మరియా భౌతికంగా కని తల్లయింది. మనం ఆత్మీయంగా అనేక మందికి రక్షణ మార్గాన్ని ప్రచురింపజేసి తల్లులు అవ్వచ్చు అనమాట. అందుకే యేసు ప్రభువుకు కూడా మనం తల్లులు అవ్వచ్చు అన్నాడా లేదా? యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారయ్యా అంటే ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువారే. అంటే ఇప్పుడు మనం పరలోకమందున్న తండ్రి ఇష్టాన్ని నెరవేరిస్తే మనం కూడా ఆయనకేమవ్వచ్చు? తల్లులు అవ్వచ్చు. అర్థమైందా? ఆయన అంటే మనకు అంత పోస్ట్ ఇచ్చాడనమాట స్త్రీకి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. ఇప్పుడు స్త్రీ గురించి చెప్తే ఆ మాట అన్నాడు, ఎవరు నా తల్లి? ఆయన చిత్తాన్ని చేసేవాళ్ళే నా తల్లి. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉంటాడు, తన చిన్న కూతుర్ని పిలిచి నా బంగారు తల్లి అంటాడు. అంటే ఆయన ఆమెకు తల్లే? నా చిట్టు తల్లి, నా చిట్టు తల్లి అని పిలుచుకుంటాడు తండ్రి కూతుర్ని. అంటే ఆమెకు తల్లే? అంటే తన తల్లి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? తన కుమార్తెకి ఇచ్చాడు. అట్లనే దేవుడు కూడా మనకు అంత గొప్ప స్థానాన్ని ఇస్తాడనమాట. రేపు పరలోకి వెళ్ళినాక మనల్ని పిలుచుకుంటాడట, నా చిట్టు తల్లి, నా బంగారు తల్లి, నా ముద్దుల తల్లి అని. ఎప్పుడు? అందరినీ కాదు, ఎన్నుకోబడిన స్త్రీలని. ఈమె ఎందుకు ఎన్నుకోబడిందంటే కొన్ని లక్షణాలు చూద్దాం. ఈ లక్షణాలు మనలో ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఆశీర్వదింపబడిన స్త్రీలమే. ఖచ్చితంగా మనం కూడా అనేక తరాలకు ధన్యులమేనమాట. చూడండి ఎందుకు ఆమె ఆశీర్వదింపబడింది అయిందంటే, 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం అందరం చదువుదాం. చదవండి. చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఎవరంట? కన్యక. ఎవరు చెప్పండి? కన్యక. చూడండి, కన్యక అనే పదము పరిశుద్ధతను గుర్తు చేస్తుంది. చాలామంది జీవితాలు మరి ఈ రోజుల్లో అయితే ఎవరన్నా మగపిల్లల తల్లులు కానీ మగపిల్లలు కానీ పెళ్లి సంబంధానికి వెళ్ళాలి అంటే చాలా ఆలోచించాల్సిన రోజులు వచ్చేసినాయి అనమాట. పరిశుద్ధత కరువైపోయే రోజులు వచ్చేసినాయి. అయితే లేరా అంటే ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే చాలామంది కూడా తమ కన్యత్వాన్ని కోల్పోయే ఇదిగా ఉన్నారు. కన్యత్వము, కన్యక అనే పదము పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు దేవుడు మరియ గర్భాన్ని ఎంచుకున్నాడంటే ఆమె కన్యక. ఇదే పేరు బైబిల్ ఇంకో స్త్రీకి కూడా రాయబడింది. ఎవరామె? మనందరికీ పరిచయమైన స్త్రీ. ఎవరామె? యెఫ్తా కుమార్తె. ఇంకా ఆమె కన్యక. ఇంకా రిబ్కా గురించి కూడా ఏమి రాయబడింది? కన్యక. కన్యక అనే పదం పరిశుద్ధతను గుర్తు చేస్తుంది. మనం కూడా కన్యక లాంటి పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఆ కన్యక అనే పదం ఆమె గురించి 2 సార్లు రాయబడింది అనమాట. అంటే ఆమె చాలా పవిత్రంగా జీవిస్తూ ఉందన్నమాట. అందుకే దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. అనుదిన జీవిత యాత్రలో మనం పవిత్రముగా ఉండాలి. అది దేవుని ఆశ అన్నమాట. మన దేవుడు ఎవరు చెప్పండి? పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయనకున్న పేరే పరిశుద్ధుడు అనే పేరు కలిగిన వాడు. ఆయన మాటలో కానీ చూపులో కానీ ఎక్కడ అపవిత్రత అనేది లేదు. ఎంతో పరిశుద్ధుడు అనమాట. ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? చూడండి, సంఖ్యాకాండము
లేవీకాండానికి రండి. లేవీకాండము 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఆయన మనల్ని పరిశుద్ధపరచాలని కోరుతున్నాడు అనమాట. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరచాలని కోరుతున్నాడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన చూడండి, 1 పేతురులో తర్వాత చూపిస్తాను, ఇప్పుడే చూద్దాం. చూడండి 1 పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 14 చదవనా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, ఇప్పుడు మనం 24వ వచనం దాకా మొత్తం కూడా మార్చి చదువుదాం, అప్పుడు మనకు కొంచెం అవగాహన వచ్చింది. ఇప్పుడు 14 చదివాం కదా, 16, 14 కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, తర్వాత మీరు 17 చదవండి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 17 చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. చదవండి. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కావున ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. మరీ దగ్గరకు వస్తే ఆమె సమస్త ప్రవర్తనలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగింది. అందుకే దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. కొంతమంది చూడండి, మందిరానికి వస్తారు, చక్కగా ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, మందిరంలో ఎంతో నమ్మకంగా ఉంటారు. బయటికి వెళ్ళి వాస్తులు చూస్తారు, బయటికి వెళ్ళి మంచి రోజులు చూస్తారు, బయటికి వెళ్ళి లోకంలో కలుస్తారు. అర్థమైందా? కొంతమంది ఏ ఆచారాలు ఏవి పాటించరు, ఎంతో నమ్మకంగా ఉంటారు, కానీ హృదయంలో కక్ష, కల్మషము ఇవన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ వచనాల అర్థం అదే. ఇక్కడ మనిషి కంటే రకరకాల కల్మషాల గురించి రాయబడింది. అంటే ఇటు కల్మషం ఏదీ లేకుండా కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్టు మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులు. ఎట్లా? ఆ మాట చెప్పాలి. సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు కూడా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది ఎవరి ఆశ? దేవుని ఆశ అనమాట. ఎప్పుడైతే మనం సమస్త ప్రవర్తనలో, మన మాటలో, చూపులో, నడవడిలో, మన ఆలోచనలో అమ్మో ఇది అపవిత్రత, దేవుడు ఇష్టపడ్డు, అమ్మో ఇది దేవునికి ఇష్టం లేని నేను చెయ్యను, అలా అనుక్షణము మనము దేవునితో భయముతో ఎప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన మనకు వచ్చింది అంటే దేవుని ఏళ్ళ మనకేమున్నప్పుడు? భయం ఉన్నప్పుడు. మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో చదివితే ఆ మాట అక్కడ రాయబడింది. చూడండి, ఆ మాట చదువుదాం. మరియా దేవునికి ఎంత భయపడి ఉందంటే ఆ మాట 1వ అధ్యాయంలో రాయబడి ఉండిద్ది. చూడండి.
50వ వచనం చదవండి. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉండును. అర్థమైందా? ఎప్పుడైతే దేవునికి మనం భయపడతామో ఏ పాపం మనం చేయలేం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, నా నడక, నా పడక, నా ఆలోచనలు, నా హృదయాంతరంగము అన్నీ ఆయన చూస్తున్నాడు అని ఎప్పుడు దేవునికి మనం భయపడతామో మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన మనకు అలవాటు పడిపోయిద్ది, అలవాటు అయిపోతూ ఉండిద్ది. అర్థమైందా? అలా మనం పరిశుద్ధంగా బ్రతికినప్పుడు మాత్రమే మనం ఆశీర్వదింపబడిన స్త్రీలం అవుతాం. ఒక తరంలో కాదు, ఎన్ని తరాలు 1000 తరాలు కాదు, అన్ని తరాలు. 1000 తరాలు అంటే ఇప్పటికి ఎన్ని తరాలు? 2025 తరాలు, 2000 తరాలు, మళ్ళీ ఒక 2025 సంవత్సరాలకు కూడా మరీనేమంటున్నాం మనం? ఏమంటున్నాం? ధన్యురాలు అంటున్నాం. ఇంకా దేవుడు ఆయుష్, ఈ భూమికి ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలం కూడా మరీ ఎవరు చెప్పండి? ధన్యురాలే. ఎందుకంటే ఆమె సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధంగా, కన్యకగా, నీతిగా బ్రతికింది. అందుకే ఆమె దేవుని చేత ఎంచుకోబడి, ఆమె గర్భం ఎంచుకోబడి ఎంతో ఆశీర్వదింపబడిన స్త్రీ అయిందనమాట. రెండవదిగా చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. చాలు. దయాప్రాప్తురాలా నీకు శుభము. దయాప్రాప్తురాలా అంటే అర్థం ఏంటి? ఆయన దయకి ఏమైంది? ప్రాప్తురాలైందన్నమాట. అర్థమైందా? ఆయన దయ. అందుకే యేసుప్రభు వారి గురించి కూడా రాయబడింది, దేవుని దయ, మనుషుల దయ. మనం దయ అనగానే మనకు ఇంకో స్త్రీ కూడా గుర్తొచ్చింది. ఎవరామె? ఎస్తేరు. ఎవరామె? అసలు ఎస్తేరు గురించి దయ అనే పదం మనం అనుకోగానే ఎస్తేరు గుర్తొచ్చింది. ఆమె గురించి రాయబడింది చూడండి. అసలు ఆమెను చూచిన వాళ్ళందరికీ కూడా ఏం పుడుతుందంట? దయ పుడుతుంది. చదవండి అన్నమాట. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము ఎన్నో వచనం? వచ్చిన చదివేటప్పుడు ఎప్పుడైనా ముందు చేసినప్పుడు వచ్చిన పెద్దగా చెప్పి అప్పుడు చదవాలి. అది ఇప్పుడు చదవండి. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిందంట. రాజుకు దయ పుట్టింది, మొర్దెకైకి దయ పుట్టింది, దేవుడికి దయ పుట్టింది, హేగేకి దయ పుట్టింది. వీళ్ళ పేర్లు రాయబడి ఉండయి, ఇంకా రాశారు అక్కడ. చూచిన వాళ్ళందరికీ కూడా ఏం పుట్టిందంట? చూచిన వాళ్ళందరికీ దయ. మనను చూసిన వాళ్ళందరికీ దయ వచ్చిద్దా? చూసిన వాళ్ళందరికీ. కొంతమంది దయ చూపిస్తారు, కొంతమంది తిడుతుంటారు కదా. కొంతమంది ప్రేమ చూపిస్తారు, కొంతమంది తిడుతుంటారు. అందరి దయ ఎలా పొందగలం? చూడండి, అందరి దయ కాకపోయినా దేవుని దయ మనకి కావాలి, మనుషుల దయ కూడా కావాలి. దానికంటే ముఖ్యమైనది ఎవరి దయ? దేవుని దయ. ఆ దయకు ప్రాప్తురాలైంది ఎవరు చెప్పు? మరియా, ఎస్తేరు, ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారు. అయితే అందరూ ఆ దయను పొందగలిగారా అంటే పొందల. కొంతమంది మాత్రమే. భూమి మీద దేవుని దయ అందరి. అయితే దేవుని ఆశ ఎంత తెలుసా? యెషయా గ్రంథంలో ఉండిద్ది చూడండి, 30వ అధ్యాయము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథం 18వ వచనం చదవండి. ఆయనైతే నిలబడి ఉన్నాడు మన మీద దయ చూపించాలని. అర్థమైందా? కానీ ఆ దయను పొందడానికి మనమేమై ఉండాలి? అర్హులమై ఉండాలి. మనమేమై ఉండాలి? అర్హత అనేది ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఏదన్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగానే అనుకోండి, వాళ్ళు ఇస్తారా? ఫస్ట్ ఏం అడుగుతారు?
ఇప్పుడు నేను ఉదయాన్నే లేచి 4 పుస్తకాలు తీసుకొని హై స్కూల్కి వెళ్ళి నేను లెసన్ చెప్తానంటే కుదిరిద్దా? ఏముండాలి? నాకు క్వాలిఫికేషన్ ఉండాలి కదా. అర్థమైందా? అట్లానే దేవుని దయను నేను అనుభవించాలంటే కొంతమంది ఇళ్లలో చూడండి, వరుసనే అందరూ ఉంటే టీచర్స్ ఉంటారు, ఉంటే అందరూ ఇంజనీర్లు ఉంటారు, అందరూ నర్సులు ఉంటారు. కొన్ని ఇళ్లలో ఎంత పాపం చదివినా కూడా ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు. కొంతమంది ఏమో ఇంట్లో అందరికీ వరుసనే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. అంటే వీళ్ళు గవర్నమెంట్ అందరూ అంటారు, వాళ్ళు గవర్నమెంట్ సొమ్ము తినబుట్టారా అని అనుకుంటూ ఉంటారు. అది దేవుని దయే. అర్థమైందా? దేవుని దయ. అయితే దయను మనం పొందాలి అంటే ఒక భౌతిక సంబంధంగా కాదు, ముఖ్యంగా దేవుని దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రపంచ మానవాళికి రక్షణ తీసుకురావడానికి దేవుడు మరీను కోరుకొని ఆమె గురించి రాయబడిన మాట దయాప్రాప్తురాల. మోషేను గన్న తల్లి ఎంత సంతోషపడిందో, యేసుప్రభువును గన్న తల్లి ఎంత సంతోషపడిందో, తర్వాత గొప్ప గొప్ప దైవజనులు గన్న తల్లులు వాళ్ళు ఎంత సంతోషపడి ఈ రోజుకి కూడా ఎంత వాళ్ళ చరిత్ర నిలిచిపోయింది. వాళ్ళందరూ దయాప్రాప్తులే. అర్థమైందా? ఈ భూమి మీద మనం కూడా దేవుని దయకి ఏం కావాలి? పాత్రలు కావాలి అంటే చూడండి, మనం ఎలా ఉండాలి? కొన్ని వచనాలు చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయము 34వ వచనం చదవండి. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఇప్పుడు చెప్పండి, మనం దేవుడి దయ పొందాలంటే మనలో ఏ స్వభావం ఉండాలి? దీనత్వం ఉండాలన్నమాట. దీనులకు ఆయన ఏం చూపిస్తాడనమాట? దయ చూపిస్తాడు. కానీ మన లోకపరంగా ఏమంటారంటే మెత్తగా ఉంటే వత్తబుద్ధి అయిందని. ఎవరు మెత్తకుంటారో వాళ్ళు ఎక్కువ ఏం చేస్తుంటారు? ఒత్తుతుంటారు. మనుషులు మనల్ని ఒత్తినప్పుడు మనకి ఎంత బాధ. ఇంకా మౌనంగా ఉంటే కుదరదురా. మనం మౌనంగా ఉన్నామంటే అందరూ, ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే ఈ మాట ఎక్కువ వినపడుద్ది. మెత్తగా ఉంటే అసలు కుదరదు, నోరేసుకొని పడితేనే కుదిరిద్ది అని అంటుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దీనుని ఎడల ఆయన దయ చూపుతాడంట. మనం ఎప్పుడు దేవుని కొరకు దీనత్వాన్ని ధరిస్తామో ఆయన మన పక్కకు వచ్చి నిలబడతాడు, మన పక్షాన్ని నిలబడతాడు, మన గొంతుకు అవుతాడు, మన బలం అవుతాడు. దావీదు అదే అంటాడు కదా, యెహోవా నా బలమా. కొంతమందికి వాళ్ళ నోరే బలం, కొంతమందికి వాళ్ళ నోరే బలం అన్నమాట. అది కాదు, దీనుని ఎడల ఆయన ఏం చూపుతాడంట? దయ చూపుతాడు. దీన స్వభావం ఎవరికైతే ఉండిద్దో, దీనులు దేవునికి చాలా ఇష్టలు అన్నమాట. ఆ స్వభావం చాలా ఇష్టం దేవునికి. వాళ్ళు దేవుని దయను అనుక్షణం పొందగలుగుతారు. ఇప్పుడు 2 స్త్రీలు ఉన్నారు, సొలొమోను దగ్గరకు వచ్చారు. ఆ 2 స్త్రీలు పిల్లలు పోగొట్టుకొని వచ్చారు. వాళ్ళిద్దరిలో ఎవరు రాజు దయను పొందారు? బ్రతికి ఉన్న తల్లి. ఎందుకు పొందింది? ఆమెకు మాట అనిద్దయ్యా, ఎక్కడున్నా బిడ్డ క్షేమంగా ఉంటే నాకు చాలు, నా బిడ్డ నా ఒళ్ళో లేకపోయినా పర్లా. దానికి ఈమెమంటుంది, ఒక కేటేసి 2 చేయి పర్లా, ఏం కాదు చేసేయి అని అంటుంది. వెంటనే రాజు తీర్పు తీర్చాడు, బిడ్డని ఈమెకి ఇయ్యండి అని. మన రాజు న్యాయాధిపతి అన్నమాట. ఆయన ఎప్పుడు న్యాయం తప్పడు. మనం దేవుని కొరకు దీన మనసు ధరించి, తండ్రి నువ్వు నా పక్షానుండు. కుటుంబంలో పరిస్థితులైనా, సంఘంలో పరిస్థితులైనా, సమాజంలో పరిస్థితులైనా, మనం ఏదైనా దేవుడి కొరకు ఒక్క స్టెప్ కిందకి తగ్గాము అంటే చాలామంది కింద పడిన వాళ్ళని ఇంకేం చేయనీరు, లేవలేకుండా చెయ్యాలి అని చూస్తుంటారు. అందుకని చాలామంది అంటారు, అమ్మో అసలు మెత్తగుంటేనా అంటారు. ఏం పర్లా, నువ్వు మెత్తగున్నా నీ పక్షాన్ని ఎవరు ఉంటారు? దేవునికి ఇష్టం అనమాట దీనులు అంటే. ఎస్తేరును చూడంగానే అందరికీ దయ ఎందుకు పుట్టిందంటే ఆమె చాలా దీనురాలు. మరియను చూడంగానే దేవుడికి ఎందుకు దయ పుట్టిందంటే ఆమె చాలా దీనురాలు. ఆమె ప్రభువును ఆరాధిస్తా ఆ మాట కూడా అనిద్ది అనమాట. చూడండి ఆ మాట, దీనులను నువ్వు లేవనెత్తి, ఆ మాట చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 33
47వ వచనం చదవండి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఎంత కటాక్షము? 52వ వచనం చూడండి. 52. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచెను. సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి ఎవరిని ఎక్కించాడంట? దీనులను ఎక్కించెను. ఆయన తన దాసురాలు దీనస్థితిని ఏం చేశాడు? కటాక్షించాడు. దీనస్థితిని కటాక్షించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఈ దీనత్వాన్ని కోల్పోతున్నారన్నమాట. అయ్యో మనం దీనులుగా ఉంటే అట్ట, పెద్దవాళ్ళను ఎదిరించేవాళ్ళు, సేవకులను ఎదిరించేవాళ్ళు, ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించేవాళ్ళు. ఒక పిల్లోడు అంటున్నాడు ఈ రోజుల్లో, మొన్న ఒక రోజు ఒక పిల్లోడు అంటున్నాడు, ఆంటీ మెత్తగా ఉన్నాం అనుకో పనులన్నీ చెప్పేస్తారా ఆంటీ, అందుకని గట్టిగా ఉండాలి. ఎట్టుండాలంట? గట్టిగా ఉండాలంట. గట్టిగా ఉంటే పనులు చెప్పరంట. తప్పు కదా అది? ఎవరంటే వాళ్ళ అమ్మా నాన్న అనమాట. వాళ్ళ అమ్మా నాన్న మెత్తగా ఉంటే పనులన్నీ వాడికే చెబుతారంట. ఎందుకు రాలా ఎదురు మాట్లాడతావు? ఎందుకంటే అమ్మో మెత్తగా ఉంటే పనులన్నీ నాకే చెబుతారు అంటే వాళ్ళ అమ్మా నాన్న పని చేసుకోకుండా వీడికే చెప్తారా? రోజుల్లో దీనత్వం కరుమరుగైపోతుంది. అంటే దేవుని దయకు మనుషులు ఏం కాలేకపోతున్నారు? పాత్రలు కాలేకపోతున్నారు. గర్వం అనేది మనిషిని దేవునికి దూరంగా తీసుకెళ్ళిద్ది అనమాట. ఎందుకు మరియ దేవుని దయ పొందగలిగింది అంటే తనలో ఉన్న దీన స్వభావం. ఆ దీన స్వభావం దేవుని దయను పొందగలిగేటట్లు, శుభవచనం తను వినగలిగేటట్లు చేసింది. మన చెవులు కూడా శుభవచనాలు టక్ 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 వినాలి అంటే మనం కూడా ఏ స్వభావం ధరించాలి? ఏ స్వభావం ధరించాలి? దీన స్వభావం. ఒకసారి ఒక చోట ఈ భలే గుర్తు వస్తుంది కాబట్టి చెబుతున్నా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఒక సంఘంలో అక్కడ మొత్తం ముగ్గురుంటారు బాధ్యత కలిగిన వాళ్ళు. ముగ్గురుంటే సేవకుడు ఒక విషయం చెప్తే అందరూ సరే 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 అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఓకే అన్న అలానే చేయండి. అందులో ఇంకో సిస్టర్ ఇంకో బ్రదరు వెళ్ళిపోయి ఇంకో బ్రదర్ వాళ్ళ ఇంట్లో కూర్చొని, ఏందన్నా అన్నిటికీ అంటే సేవకుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనే చేస్తాడు. ఏంది అసలు ఈ మీటింగ్లు ఏంది, ఈ ప్రార్థనలు ఏంది, లెగిస్తే మందిరంలోకి వెళ్ళి కూర్చోవటం ఏంది, అమ్మమ్మమ్మమ్మమ్మ మా వల్ల కావట్లేదన్నా అని చెప్పేసి అనేటప్పటికీ ఆ ఎవరింటికైతే వచ్చారో ఆ సిస్టర్ అందంట, అమ్మా మేము దీనులుగానే ఉంటాం. సేవకుడు ప్రార్థనకేగా రమ్మంది, సేవకుడు పెట్టేది ప్రార్థనేగా, మీటింగ్సేగా, ఆత్మీయమైన కూడికలేగా. ఒకవేళ ఈ యొక్క కార్యంలో మీకు పాలు పంపులు లేవు, మిమ్మల్ని మేము పెద్దలుగా తీసేస్తామని సేవకుడు అన్నా మాకు ఇష్టమే. అంతేగాని మేము మాత్రం మీరు చెప్పినట్టు వినం. అంటే దీనత్వాన్ని తగ్గించుకోవటానికి చాలామంది ఎదురు చెప్పు, ఏదో ఒకటి చెప్పు, దీనికి ఎదురు ఎక్కువ ఇష్టపడతా ఉంటారు అన్నమాట. దీని ద్వారా మనం దేవుని దయను పోగొట్టుకుంటాం. అర్థమైందా? అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్త. మనం నమ్మకంగా ఉన్నా మన పక్కన ఉన్నోళ్ళు మనం నమ్మకంగా ఉండనీరు. మనం దీనులుగా ఉంటే ఇట్లా ఉంటే నువ్వు మోసపోతావు అంటుంటారు. ఎవరు మోసం చేస్తారు? దేవుడి చేతిలో మనం ఉంటే ఎవరు మోసం చేస్తారు? ఎవరు? మేము సేవలో ఉన్నప్పుడు నా పక్కన ఒక సిస్టర్ ఉండేది, తను అదే అనేది అనమాట. ఇంకో నువ్వు తలకాయ ఎంచుకొని అన్నీ చేస్తూ ఉన్నావు అనుకో, అన్నీ నీకే చెబుతారు. చెయ్యి మాకు ఎదురు తిరుగు, అడబడే, అంట్లు కడుగుతుంటే అడబడే అనేది, బండలు తిడుతుంటే అడబడే అనేది. నేను మాత్రం అమ్మ దేవుడు నాకు ఒకే ఒక్క మాట చెప్పాడు, మీరు మనుషులకు చేసినట్టు కాక హృదయపూర్వకంగా ఎవరికి చేసినట్టు చేయమన్నాడు? దేవునికి చేసినట్టు. నేను కడుపుతో ఉండి పొట్ట నేలకు అంటుతున్నా కూడా, ఈ పొట్ట నేలకు అంటుతూ ఉన్నా కూడా బండలు తుడిచేదాన్ని, అంట్లు గడిగేదాన్ని, వంట చేసేదాన్ని, అంకులోళ్ళకి అన్నీ దేవుడు నాకు అప్పగిచ్చాడు, ఆయనే శక్తి ఇస్తాడని నమ్మకంగా చేసి పక్కకు వచ్చా. నన్ను డెలివరీకి పంపించాడు అంకులు, ఆయనకి సంఘం ఇచ్చి పంపించాడు. నన్ను ఇట్లా అందే సిస్టరు. వాళ్ళు చివరికి అర్ధరాత్రి సమయంలో కనీసం సంఘం లేకుండా దొంగతనంగా సామాను వేసుకొని వెళ్ళిపోయారు. దేవుడు ప్రతిదీ చూస్తుంటాడు కాబట్టి దీన స్వభావం చాలా మనకి అవసరం. దీనులకు దేవుడు దయ చూపుతాడు అనమాట. తర్వాత చూడండి, సామెతలు 13వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 13:15 చదవండి.
చాలు. సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మనం మంచి బుద్ధి కలిగి ఉన్నామంటే దేవుడు దయని ఏం చేయగలం మనం? మంచి బుద్ధి ఉండాలి. చెడు అనేది మనలో ఉండకూడదు. మంచి బుద్ధి ఉండాలన్నమాట. ఎవరికి చెడు చెయ్యకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు తలంపులు కూడా మనకి రాకూడదు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. చాలామంది అంటుంటారు, అమ్మో దీని బుద్ధి మంచిది కాదు అంటూ ఉంటారు కదా. అంటే బుద్ధి మనకు అర్థమైద్దా అర్థం కాదా? మన బుద్ధి మంచిదా చెడ్డదా మన మనస్సాక్షికి మనకి తెలిసిద్దా తెలీదా? తెలిసిద్దా తెలీదా చెప్పండి? తెలిసిద్ది. మనం కసువు ఊడుస్తూ ఉంటున్నామండి. చీపురు తీసుకొని ఊడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇంత కసువు నేల మీద జారి కొంచెం మన చీపురికి అందకుండా ఇట్లా పక్క తిరిగి చూడంగానే మనకు అర్థమైంది. మనం వెంటనే దాన్ని కూడా ఊడ్చుకుంటున్నాం. ఏదైనా పాత్ర శుభ్రం చేస్తాం, కడిగినాక చూసుకుంటాం. ఏది ఎక్కడన్నా మళ్ళీ ముందే మళ్ళీ కడుక్కుంటాం కదా, మనకు అర్థమైద్ది. అలానే దేవుడు కూడా మనల్ని పరీక్షించినప్పుడు మన బుద్ధి ఎలా ఉండాలి? మంచి బుద్ధిగా ఉండాలి. మంచి బుద్ధిగా ఉన్నప్పుడు ఆయన మన ఏం చూపిస్తాడు? దయ చూప. చెడు బుద్ధికి దేవుడు దయ చూపడు అనమాట. ఫస్ట్ది ఏం చెప్పండి? దీనత్వం కలిగి ఉండాలి. రెండవది సుబుద్ధి కలిగి ఉండాలి. మూడవది చూడండి, కీర్తన 18వ కీర్తన 18వ కీర్తన 'దయగల వారి ఎడల ఆయన దయచూపు'. నిన్న వచ్చును 25 చదవండి. చాలు. దయగలిగిన వారి ఎడల నీవేం చూపిస్తావు? దయ చూపుదు. మనం దయ చూపాలి. దేవుడి దయను మనం పొందాలి అంటే ముందు మనకే స్వభావం ఉండాలి, దయగలిగిన స్వభావం ఉండాలి. మన దగ్గర లేకుండా దేవుడిని అడిగితే ఇస్తాడా? ఇవ్వడు అనమాట. చూపుడు, దయ చూపుడు. మన స్వభావం ఎలా ఉండాలి? దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము. వాటిని ఎలా ధరించుకోవాలంట? కంఠభూషణాలుగా ధరించుకోవాలంట. ఆమె దీనులకు చెయ్యి చాపును, దరిద్రులకు చూడండి సామెతలు 3వ అధ్యాయం. అసలు ఇది ఎక్కడుంది అన్నట్టు చూస్తున్నారు. సామెతలు 3వ అధ్యాయము వాటిని కంఠభూషణముగా ధరించు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవని. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం దయ పొందాలి అంటే దయను మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. ధరించుకొని మన చేతులు చాచాలన్నమాట. అనేకులకు దయ చూపించాలి. అప్పుడు దేవుని దయను మనం ఇక్కడ స్పష్టంగా రాశాడు. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది అనిపించుకునేది వేరు. ఫస్ట్ దయ పొందాలి, దయ పొందుతాం అనమాట. మానవులు మన ఏళ్ళ దయ చూపుతారు, దేవుడు కూడా దయ చూపుతాడు. అంటే మనకే స్వభావం ఉండాలి. కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన అప్పు తీసుకున్నాడు. దేవుడు మంచిగా చెప్పాడు ఉదాహరణ. ఈయన ఎంత అప్పు తీసుకున్నాడు? 1500 తీసుకున్నాడా? ఉదాహరణ ఇప్పుడు మన భాషలో చెప్పుకుందాం. ఇప్పుడు నేనే ఉన్నాను, అక్క దగ్గర తీసుకున్నాను అనమాట. ఎంత? 500 తీసుకున్నా. 500 తీసుకునే, అక్క లేవక్క 500 నా కాడ లేవక్క అని అంటే, సర్లే పోనీలే సేవకురాలు కదా అని 500 నన్ను క్షమించింది. ఇప్పుడు శుభగీతికి అక్క నా దగ్గర 50 రూపాయలు తీసుకుంది. 50 రూపాయలు తీసుకుంటే అక్క చెప్పింది నాకు, అమ్మా లేవమ్మా 50 రూపాయలు నా కాడ అంటే, నా 50 ఇస్తావా ఇవా? నేను గొంతు పట్టుకొని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పా. ఇప్పుడు నా హే స్వభావం ఉన్నట్టు కఠినమైన స్వభావం. ఇప్పుడు దయగలిగిందాన్ని నేను ఈ విషయం తెలుసుకుని ఇప్పుడు శాంతక్క నేను 500 క్షమించాను, ఈమె ఎంత క్షమించలేకపోయింది? 50 రూపాయలు క్షమించలేకపోయింది అని చెప్పి ఇప్పుడు నన్ను పోలీసులకు అప్పచెప్పింది. ఇప్పుడు ఆమె ఉంది 50 రూపాయలు అంత తొందరగా బయటకు వచ్చింది, నేను 500 ఆమె తొందరగా బయటకు వస్తానా? దేవుడు అదే అన్నాడు, నేను మిమ్మల్ని ఎంతగా క్షమించాను. దేవుడి దయను మనం ఎంత పొందుతున్నాం? దినదినము పొందుతున్నాం, క్షణక్షణము పొందుతున్నాం. దేవుడికి కానీ మనలాంటి కఠిన హృదయం ఉంటే అసలు భూమి మీద ఎవరైనా బతుకుతారా? ఎవరన్నా బ్రతుకుతారా? కానీ మనం ఎందుకు దయ చూపించలేకపోతున్నాం?
మనం ఎన్నో పాపాలు చేసి క్షమించబడ్డాం. మనం ఎంతో అక్కర్లో ఉండి దేవుడి దయను పొందుతున్నాం. కానీ దేవుని దయ పొందిన మనము ఎందుకు ఇతర మనుషుల మీద క్షమించే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, సహాయం చేసే విషయంలో కానీ ఎందుకు దయ చూపలేకపోతున్నాం? అలా చూపలేకపోతే దేవుడు కూడా ఏం చూపడు? చివరికి ఆ యజమానుడు ఎప్పుడైతే గొంతు పట్టుకొని నువ్వు చెల్లిస్తావా చెల్లించవా అని చెప్పి కఠినంగా మాట్లాడాడో, వెంటనే యజమానుడు ఆయన్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసాడు. కడపటి కాసు చెల్లించే వరకు ఇంకా బయటకు వచ్చే పనే లేదు. కాబట్టి నా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుని దయను మనం పొందాలంటే దేవుడు దయను మనం జ్ఞాపకం చేసుకుంటాయా? ఇంత ఘోర పాపిని క్షమించి దయ చూపించినావు, ఇంత పాపిని క్షమించి రక్షించినావని ఆ దయ కలిగిన హృదయం మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత చూడండి, సామెతలు 23వ అధ్యాయము 28వ అధ్యాయము 23వ వచనం చదవండి. సామెతలు 28:23. నాలుకతో ఇచ్చుకలాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందు. నాలుకతో ఇచ్చుకలాడేవాళ్ళంటే కొంతమంది ఎంత మంచిగా మాట్లాడతారు, పాపాన్ని అంతా కప్పి పెడుతుంటారు, మంచిగా మాట్లాడతారు. కానీ కొంతమంది గద్దిస్తారు, మాయ్ నువ్వు చేసేది తప్పు సరిగ్గుండు, అయ్యా నువ్వు చేసేది తప్పు సరిగ్గుండు. వీళ్ళిద్దరిలో మనం ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాము, నేనే ఎవరైనా ఇంటికి వచ్చాను, వెళ్ళంగానే ఏందక్క మీరు చేసేది తప్పు అన్నాను, కనీసం మంచినీళ్ళని ఇస్తారా? మంచినీళ్ళని ఇస్తారా చెప్పండి, ఇస్తారా? లెగిస్తే ఈ సేవకుడికి ఇదే పని, ఏ పని గద్దించే పనే. కానీ తుదకు ఎక్కువ దయ పొందును. నేను ఈ సాక్ష్యం చాలాసార్లు సేవకులంగా సేవా జీవితాలు ఎదుటి వాళ్ళని తిట్టినప్పుడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు బాధపడేది చూశాను, మొక్కం చిన్నబుచ్చుకునేది చూశాను. చాలాసార్లు మందిరానికి రాకపోతే ఊటుకూరులో ఒకసారి సేవకుడు కఠినంగా తిట్టాడు. వాక్యం దొరకని రోజులు వస్తాయి. వాక్యం దొరకని రోజులు వచ్చినప్పుడు మీకు మందిరం విలువ తెలిసిద్ది అంటే వాళ్ళు అనుకునేవాళ్ళంట, అబ్బో అవి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారంట. రానే వచ్చినాయా రాలేదా? వాక్యం దొరకకుండా మందిరానికి దూరంగా ఏ రోజులయ్యి? కరోనా రోజులు. మందిరానికి దూరం అయిపోయాం లేదు. అప్పుడు ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళు అంటారు, అమ్మా సేవకుడు చెబుతుంటే ఆ రోజుల్లో అనుకున్నాము. వాళ్ళు చెప్పటం కూడా అనుకున్నామమ్మా, నిజమేమా వచ్చేసినాయి అమ్మ అని ఏడుస్తా చెప్తుంటే పెద్ద ఆంటీ వాళ్ళు కూడా, అమ్మ మందిరానికి రావాలని ఉంది, చూడాలని ఉంది. ఇంట్లో పిల్లలు ఒప్పుకోవటంలా మందిరానికి వెళ్తా, పెద్దోళ్ళని అస్సలు బయటికి రానిట్టల్లా. పల్లెటూరులో కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారంటే అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. మేము ఇంకా దూరంగా కూర్చోబెట్టి ద్రాక్షారసం కూడా ఎవరి గ్లాసులు వాళ్ళకి ఇచ్చేసి, మందిరం బయట మెల్ల ఉండిద్ది కదా, మెల్ల మీద కూడా టెంట్లు వేసి మందిరంలో బయట అక్కడ దాదాపు 200 మంది వస్తారు. మందిరంలో పట్టరు, బయట టెంట్ వేసి ప్రతి ఆదివారం టెంట్ వేసేవాళ్ళం. కరోనా తర్వాత కూడుకున్నప్పుడు టెంట్ వేసి అందరినీ దూరం కూర్చోబెట్టి బళ్ళు ఇచ్చామన్నమాట. ఎంత వాళ్ళు చెప్తుంటే పశ్చాత్తాపంతో ఇలాంటి రోజులు వస్తాయి అని కలలో కూడా ఊహించలేదమ్మా మేము అని. అంటే మనం గద్దించినప్పుడు ఎవరో బాధపడతారు, మనం తిట్టినప్పుడు ఎవరో బాధపడతారు అని చాలాసార్లు మనం మంచిని మనం ఏం చెప్పం. ఉండొద్దు అట్లా. మనం దేవుడి దయను పొందాలి అంటే తప్పు చేసిన వాళ్ళని ఇది తప్పు అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి అది కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇరుకుగా ఉండొచ్చు. కానీ వాళ్ళు నష్టపోకుండా మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? కాపాడిన వాళ్ళం అవుతాం. మనం కానీ ఏమోలే బాధపడతారులే, ఇది తప్పు అని చెప్తే ఎట్టలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం అనుకో, వాళ్ళ రోజు నష్టపోతారు. బాగా నష్టపోయినాక మనం అనుకుంటాము, అయ్యో ఆ రోజు చెప్పినా బాగుండేది వీళ్ళకి. కానీ మనకు చెప్పడానికేమో ధైర్యము
వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు లెక్క. నిజంగా ఇంత స్వార్థం ఇదివరకు రోజుల్లో లేదు. ఇదివరకు రోజుల్లో ఒక సిస్టర్ మందిరానికి రాకపోయినా సేవకులు చూడ అవసరంలా, ఎవరైనా విశ్వాసులు చూస్తారేమో అని భయపడి చచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడన్నా ఏదన్నా బయట ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా విశ్వాసులు చూస్తారేమో అని భయపడి చచ్చేవాళ్ళు. ఎవరు కనపడ్డా ఫస్ట్ టైం అడిగేవాళ్ళు తెలుసా, బైబిల్ చదువుకున్నావు అయ్యాలా, ప్రార్థన చేసుకున్నావు అయ్యాలా. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడుకున్నాను చెప్పండి. ఇప్పుడు కనపడగానే ఏంది ఏముండే, ఈ చీర ఎక్కడ తెచ్చా, ఈ జాకెట్ ఎక్కడ తెచ్చా, బాగున్నాయి, నేను కూడా వస్తాగా, నాకు కూడా ఇప్పిస్తావా, నువ్వు యాడ్ చేస్తున్నా నన్ను కూడా జాయిన్ చేస్తావా, నువ్వు ఏడకపోతున్నా నన్ను కూడా తీసుకుపోతావా. మారిపోయినాయి. గద్దింపులు లేవు. బైబిల్లో గద్దింపులకు రాయబడిన మాట, గద్దింపులు జీవ మార్గాలు. అంటే ఇప్పుడు ఈ జీవ మార్గాల్లోంచి ప్రజలు పక్కకి వచ్చేసారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ బలహీనతలో ఉన్నా భయపడకుండా చెప్పు, నువ్వు చేసే తప్పు దేవుని మందిరానికి వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా, దేవుని ఇదికి వ్యతిరేకంగా నువ్వు చేసేది తప్పు అని ధైర్యంగా మనం చెప్పగలిగినప్పుడు ఎవరు దయను అనుభవించగలం? ఆయన దయను మనం అనుభవించగలం. నరులను గద్దించేవాడు. చివరికి ఈ మనిషి కూడా మన మీద ఏం చూపిస్తాడు, వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళు కానీ దాని నుంచి పక్కకు వచ్చారనుకో, అమ్మో అక్క చెప్పింది కాబట్టి దీన్ని నేను తప్పించుకున్నా, లేకపోతే నేను ఎంత నష్టపోయేదాన్నో అని అనుకుంటారు. లేదు, నీ మాట వినకుండా అదే చేసుకున్నారనుకో, చివరికి వాళ్ళు అనుకుంటారు, అక్క ఆ రోజు చెప్పినప్పుడు వినుంటే బాగుండేదే, అక్క మాట నేను వినలేదే, అక్క మాట వింటే బాగుండేదే. రోజు జానకంపేటలో మేము సేవ చేసేటప్పుడు, అప్పుడు ప్రసాద్ చిన్న నెలల పిల్లోడు, పెద్దోడిని నేను చిన్న పిల్లోడిని నెలల పిల్లోడిని పెట్టుకొని అక్కడనే యవనస్తులు మొత్తం ఒక 7-8 మంది యవనస్తులు ఉండేవాళ్ళు, పిల్లలు యవనస్తులు. ఆ పిల్లలకి అందరికీ కూర్చోబెట్టుకొని నేను కొంచెంసేపు చదువు చెప్పుకోవడం అట్లాగా నేను వాళ్ళెంతో ప్రోత్సహించుకొని మంచిగా ఆత్మీయంగా నడుపుకునేటప్పుడు వాళ్ళ వివాహాల విషయాలు వచ్చినాయి. వివాహ విషయాలు వచ్చేటప్పటికి చెప్పామమ్మా, అన్యుల్ని చేసుకోవద్దు, మీరు మందిరాన్ని, పిల్లలు ఎంత మందిరంలో కష్టపడతారంటే ఉదయాన్నే మేము కుటుంబ ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేలోపు బయట మంచిగా మెల్లా ఉండిద్ది. ఆ మెల్లా అంతా ఊడ్చి చిక్కగా కళ్ళాపు చల్లి, పల్లెటూరులో మందిరం కూడా ఎంత శుభ్రంగా ఉంచుతారంటే పిల్లలు అంత శుభ్రంగా ఉంచుతారు. సువార్తకు వచ్చేవాళ్ళు చక్కగా మందిరం అంటే ఎంత ఆశగానో ఉండేవాళ్ళు. వివాహాల విషయాలకు వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ బంధువుల్లో పిల్లల్ని చేసుకోమంటే వీళ్ళంటనే అన్నారు. ఒక అమ్మాయి అయితే అందే, నాకు ఇప్పుడు కూడా ఆ మాట గుర్తు, అసలు మా పెళ్ళిళ్ళు వాళ్ళని చేసుకోవద్దంటానికి మీరెవరు, వాళ్ళని చేసుకోవద్దంటానికి అసలు మీరెవరు, మీరు నిన్నగా మొన్న వచ్చారు, వాళ్ళు మా చుట్టాలు, ఇప్పుడు మీరు వచ్చి వద్దంటారేంది అని ఇంతే అంది. అన్న నేను కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నా, ఈ పిల్లలకి అర్థం కావట్లేదు. ఎప్పుడన్నా ఏ మందిరంలోనన్నా చూడండి, యవనస్తులు మేము ఎంత ప్రేమిస్తామో చివరికి వాళ్ళు కొంతమంది మాకు సంతోషం ఇస్తారు, కొంతమంది మమ్మల్ని బాధ పెడుతుంటారు. భలే బాధపడ్డాం, పిల్లలు ఎంత పరిచయం చేస్తారు, జీవితాలు ఆగం చేసుకున్నాం. మేము తర్వాత వచ్చేసాము. నేను ఇక్కడికి వచ్చినాక వాళ్ళలో ఒక అమ్మాయి మేము సంబంధం చూసి ఇప్పుడు పూణేలో బెంగళూరులో అబ్బాయి బాధ్యతగా ఉంటాడు. అక్షరం ముక్క చదువు రాదు ఆ అమ్మాయికి. కావలి సంఘ పెద్ద కొడుకు ఆ అమ్మాయి ఆత్మీయతను చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ సంఘ పెద్ద ఇష్టపడి వాళ్ళ కొడుకు చేసుకున్నాడు. అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, సంఘంలో బాధ్యతగా ఉంటాడు. అమ్మాయి ఫోన్ చేసి అంటది, అక్క VBS పరిచర్, నేను మన మీటింగ్స్కి రమ్మంటే, అక్క VBS పరిచర్ ఉందక్క, మందిరంలో బాధ్యత అంతా ఆయనకి నాకు ఈ పని అప్పచెప్పారక్క, ఎట్లా రాలేమక్క అంది. అప్పుడు చదువుకుంది 3-4. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, అంటే సేవకుల మాటలు వింటే, గద్దింపులు వింటే, పెద్దవాళ్ళ మాటలు వింటే అంత ఆ అమ్మాయి దగ్గర నెంబర్ తీసుకొని, పలానా అమ్మాయి అక్క వాళ్ళు ఎట్లా అంటే అమ్మాయి ఫోన్ చేసి అంటది, అక్క నీ మాట విన్న పలానా సిస్టర్ అయిపోయింది మా జీవితాలు. ఈరోజు 3 పిల్లలు 4 పిల్లలు పుట్టి భర్తలు భయంకరంగా తాగి ఈ పిల్లల్ని సాకలేక కుటుంబాన్ని ఏదలేక మేము ఈరోజు పడే కష్టం మామూలు కష్టం కాదక్క. మేము రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం అక్క అన్నని నిన్ను. ఎందుకమ్మా అంటే, ఆయన దనినప్పుడల్లా ఎవరు గుర్తొస్తున్నాడు? మేము. వాళ్ళ ఆయన తాగొచ్చినప్పుడల్లా ఎవరు గుర్తొస్తున్నారు?
మేము గుర్తొస్తున్నాం. అన్నోళ్ళు వద్దన్నారు, మేము చేసుకున్నాం. అన్నోళ్ళు వద్దన్నారు, మేము చేసుకున్నాం. జీవితం చాలా విలువైనది. నీకు ఇది నష్టం వాళ్ళకే అని అనిపిస్తే వెంటనే చెప్పు. లోపల ఒకటి బయట ఒకటి వద్దు. యథార్థవంతులు దేవుడి దయను బహుగా అనుభవిస్తారన్నమాట. అక్కడ అది నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందుతారండి. తర్వాత చూడండి, విలాప వాక్యములు ఈ మాట చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం చదవండి. చాలు. పైన 24 కూడా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. 23, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ వచనాలు చదువుతుంటే 22 కానీ 23, 24, 25 దాకా ఎంత అమూల్యమైన వచనాలంటే దినదినము ఆయన వాత్సల్యత మన మీద ఉంది. అర్థమైందా? అయితే మనం ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోకుండా మన కళ్ళు ఎటేటో ఉంటాయి. వీళ్ళ మీద దేవుడి దయ ఉండదు. దేవుడి దయ మన మీద ఉండాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని దయను ఆశ్రయించాలి. 23, నీవు ఎంతైనా ప్రభువా నువ్వు నమ్మదగిన వాడవయ్యా, అనుదినం నూతనంగా పుట్టే నీ వాత్సల్యతలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. దినము మనం దేవుడి మీద ఆధారపడుతుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే దేవుడు మనల్ని దాటి పోడన్నమాట. దేవుని దయను అధికంగా మనం అనుభవించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి మీద ఆధారపడాలి? అక్కడ రాయబడేది ఆయన మన భాగం అనుకొని. మన భాగం ఎవరు? దేవుడేనా? ఇప్పుడు అత్తగారింట్లో భాగం ఏమి లేదుగా, అమ్మగారింట్లో భాగాలు ఏమి లేవుగా. ఏమన్నా ఉన్నా మనకి ఏమన్నా అక్కడికి వస్తాయా? ఈ భూమి మీద ఆస్తులు, మనకి కొంతమంది ఆస్తుల కోసం వెంపర్లాడతారు, కావాలి 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 అని. అర్థమైందా? కానీ మనం ఎంత వెంపర్లాడినా అవి ఉండయి అని చెప్పుకోవటానికి తప్ప దేనికన్నా పనికొస్తాయా? ఏ కష్టంలోనన్నా, ఏ ఇరుకులోనైనా, ఏ ఇబ్బందిలోనైనా పనికొస్తాయా? కానీ దేవుని నీ భాగంగా ఎంచుకొని, దేవుని నీ స్వాస్థ్యంగా ఎంచుకొని, దేవుని నీ ధనంగా ఎంచుకొని, దేవుని నీ